హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వం భూభారతి బిల్లుని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. గత 5, 6 సంవత్సరాల నుంచి రైతులు తిప్పలు పెడుతున్నటువంటి భూ సమస్యలు, భూ వివాదాలు పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగు వేసింది. ధరణి ఆర్ఓఆర్ 2020 చట్టం స్థానంలో తెలంగాణ భూభారతి ఆర్ఓఆర్ 2024 బిల్లును అయితే తీసుకురావడం జరిగింది. అయితే రైతులకు ఇలాంటి ఇబ్బంది లేకుండా భూ సమస్యలను ఫీల్డ్ లెవెల్‌లోనే సులువుగా పరిష్కరించడమే కాకుండా ప్రభుత్వ భూములు కాపాడుకోవడంలో తప్పులు చేసే అధికారులపై కఠినమైన చర్యలు తీసుకునేలా ఈ బిల్లును రూపొందించినట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇప్పటివరకు ఉన్న చట్టంలో సివిల్ కోర్టుకు వెళ్ళడం తప్పితే అప్పీల్‌కు అవకాశం లేకుండా ఉండేది. దీంతో కొత్తగా తెస్తున్నటువంటి చట్టంలో ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలో అప్పీల్‌కు ఏర్పాటు చేయడమే కాకుండా ల్యాండ్ ట్రిబ్యునల్‌ను కూడా తీసుకురావడానికి ప్రభుత్వం అయితే ఆర్డర్స్ అయితే ఇవ్వనున్నాయి. అయితే ఈ భూభారత్ బిల్లులో ప్రధానమైనటువంటి మార్గదర్శకాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను అయితే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇక భూభారతి బిల్లుల ప్రధాన అంశాల విషయానికి వచ్చినట్లయితే అనుభవదారుడి వివరాలు కూడా రెవెన్యూ స్థాయిలో రికార్డ్ అయితే చేరున్నారు. అంటే కబ్జా కాలను కూడా తిరిగి తీసుకురానున్నారు. అదేవిధంగా ధరల్లో ఉన్నటువంటి తప్పులను సవరించడానికి భూమి ఉండి కొత్త పాస్ పుస్తకాలు రాని వారికి కూడా రికార్డులను ఎక్కించి పాస్ పుస్తకాలు ఇచ్చే విధంగా అయితే కొత్త చట్టం అయితే రూపొందించనున్నారు. అంటే పార్ట్ బి కేసులు కూడా 18,00,000 వరకైతే ఎకరాల వరకు ఉన్నటువంటి పెండింగ్ కేసులు కూడా దీని ద్వారా పరిష్కరించనున్నారు. అదేవిధంగా భూ సమస్యలు పరిష్కరించడానికి లేదా సరిచేయడానికైతే తహసీల్దారులకు, ఆర్‌డీఓలకు, అదనపు కలెక్టర్లకు కూడా అధికారం అయితే కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి రికార్డులను పూర్తి స్థాయిగా ప్రక్షాళన చేసి త్వరలోనే కొత్త చట్టం కింద రికార్డులను అయితే నమోదు చేయనున్నారు. అప్పటి వరకు ఉన్నటువంటి ధరణి యొక్క తాత్కాలికంగానే కొనసాగింది. ప్రక్షాళన చేసి కొత్త రికార్డునైతే రూపొందిస్తారు. భవిష్యత్తులో కూడా భూ సర్వేను చేసి రికార్డును రూపొందించే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఇక రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వెంటనే మ్యూటేషన్ జరిగి పాస్ పుస్తకం అయితే వస్తుంది. ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే గనుక వెంటనే అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఈ చట్టం ద్వారా మనకు అధికారం లభిస్తుంది. భవిష్యత్తులో భూ వివాదాలకు తావు లేకుండా ఎన్విరాన్మెంట్ సర్వే చేయించి శాశ్వతంగా పరిష్కరించేందుకు ఈ విధానం అయితే అందుబాటులోకి వస్తుంది. ఇక మ్యూటేషన్ మ్యాప్ తప్పనిసరిగా అయితే ఇవ్వనున్నారు. పాస్ పుస్తకంలో కూడా మ్యాపింగ్ అయితే ఉంటుంది. దీంతో సరిహద్దు సరిహద్దులకు సంబంధించి ఎలాంటి వివాదాలు లేకుండా చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా వారసత్వ భూములు నిర్ణీత కాలంలో విచారణ చేపట్టి త్వరలోనే పాస్ పుస్తకాలు అయితే ఇవ్వనున్నారు. ఇంతకుముందు ఇలాంటి విచారణ లేకుండానే జారీ చేయడం మధ్య అన్నదమ్ముల మధ్య కుటుంబాలైతే విపరీతమైనటువంటి వివాదాలకైతే దారి తీయడం జరిగింది. అదేవిధంగా లావణి పట్టాలకు సంబంధించినటువంటి భూములకు కూడా త్వరలోనే పాస్ పుస్తకాలు పొందే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తోంది. ఇక సాదా బైనామాల క్రమబద్ధీకరణ కూడా దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్నటువంటి 9,00,000కు పైగా చిన్న సన్నకారు రైతుల యొక్క సమస్యలైతే పరిష్కారం కానున్నాయి. అదేవిధంగా గ్రామకంఠం అబాధీలో కూడా హక్కు రికార్డునైతే ఈ చట్టం అయితే కల్పిస్తుంది. ఇక భూ సమస్యలు జిల్లా స్థాయిలోనే పరిష్కారం అయితే కానున్నాయి. భూ సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలోనే రెండంచెల అప్పీల్ వ్యవస్థనైతే ప్రభుత్వం నిర్మాణం చేయబోతుంది. దీని ద్వారా ప్రాంతాన్ని బట్టి వీటి సంఖ్యనైతే ప్రభుత్వం తీసుకొనుంది. ఏ విధమైన భూ సమస్యలున్నా కోర్టుకు వెళ్లకుండా జిల్లా స్థాయిలో అయితే పరిష్కారం కానున్నాయి. ఏ రైతుకైనా ఆర్థిక ఇబ్బందులు గనుక ఇతర కారణాలతో గనుక అప్పీల్ చేసుకోలేని పరిస్థితి ఉంటే అలాంటి వారికి ప్రభుత్వం ఉచితంగా న్యాయ సహాయం అయితే అందించనుంది. అదే ప్రభుత్వం కొన్ని వివరాలనైతే బహిర్గతం కాకుండా ప్రైవేట్‌లో అయితే బంధించింది. ఇప్పుడు భూభారతిలో ఎవరైనా ఎక్కడి నుంచైనా చేసుకునేలా డిస్‌ప్లే సిస్టమ్‌ని అయితే అమలు చేయనున్నారు. ప్రభుత్వ ఆస్తులు ఉద్దేశపూర్వకంగా గనుక తారుమారు చేసిన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకునేలా కొత్త చట్టంలో అయితే నిబంధనలున్నాయి. అయితే ధరణిలో 33 మాడ్యూల్‌లు అంటే 33 ఆప్షన్‌లు ఉండగా ఇందులో 6 మాడ్యూల్‌లను అంటే 6 ఆప్షన్‌లలోనే దీన్ని కుదించడం జరిగింది. రెవెన్యూ రికార్డులు ట్యాంపరింగ్ జరగకుండా కంప్యూటర్‌లో నిర్మాణమైనటువంటి రికార్డులతో పాటు మాన్యువల్ కాపీలను కూడా రెవెన్యూ ఆఫీసులో అయితే భద్రపరచనున్నారు. అదేవిధంగా ధరణిలో రిజిస్ట్రేషన్ దస్తావేజ్‌ల ద్వారా మ్యూటేషన్ అయితే జరిగేటప్పుడు ఎలాంటి తప్పులు జరిగినా అప్పీల్ చేసుకునే వ్యవస్థ అయితే లేదు. కానీ ఇప్పుడు ఎవరికైనా ఎలాంటి తప్పులు జరిగినట్టయితే వెంటనే అప్పీల్ అథారిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో, ఇది వీడియో ఫ్రెండ్స్. ఈ చట్టం ద్వారా రైతులకైతే లాభం జరుగుతుందని తెలుస్తుంది. మీ అభిప్రాయాలనైతే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. థాంక్ యూ. నమస్తే.